ఇక రేపు తెలంగాణలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి భట్టి మాట్లాడారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ రెండు నిధులు కూడా వెంటనే ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి సాంఘిక ఎస్సీ డెవలప్మెంట్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ సంబంధించి వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ రెండు వెల్ఫేర్ శాఖలకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని వారు కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రకటించమని నాకు సమాచారం అందించారు. ఈ యాక్షన్ ప్లాన్ అంతా వారిదే. దీనికి సంబంధించి చాలామంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఒక పక్కన, ఇంకో పక్కన స్వయం ఉపాధితో ప్రయత్నం చేసుకోవాలనే ఆశ ఇంకో పక్కన. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. దాంతోపాటు సైమల్టేనియస్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వాళ్ళ కోసం 10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి, బీసీ వెల్ఫేర్కి సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారు ఈ రెండు శాఖలు చూస్తున్నారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్నారు. వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సో దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి, బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక 5 లక్షల మందికి 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు, అంటే కనీసం 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. May 2025కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా June 2, 2025 ఈ సెలక్షన్ ని శాంక్షన్ లెటర్స్ ని
ఆ రోజు లబ్ధిదారులకు అందరికి ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేసి వారు నన్ను మీ అందరికీ ప్రెస్కి బ్రీఫ్ చేయమని చెప్పారు ఈ స్కీమ్ సంబంధించి. వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్ నౌ. వీఆర్ స్టార్టింగ్ దిస్. మన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ సంబంధించి పూర్తిగా ఈ కార్పొరేషన్స్ ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంచి అన్ఎంప్లాయిడ్ యూత్కి. సో వాటన్నిటిని బంద్ చేశారు. సో వీళ్ళందరికీ స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి వారు తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి, ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ని ఈరోజు ప్రకటించమని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల స్వయం ఉపాధి పథకం కోసం, వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలని ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగు నిర్ణయం తీసుకున్నాం. ఈ స్కీమ్స్ అన్ని కూడా రేపు 15th మార్చ్ 2025 నాడు అనౌన్స్ చేసినప్పుడు ఆ స్కీమ్స్తో దీంతో పాటు ఆ స్కీమ్స్ అన్ని కూడా ఆ డిపార్ట్మెంట్ వారిగా అనౌన్స్ చేస్తారు. అమ్మా 3 lakhs అమ్మా ఇండివిజువల్. ఈ స్కీమ్ పేరు రాజీవ్ యువ వికాస్. దీనికి సంబంధించి 3 లక్షల వరకు అన్ఎంప్లాయిడ్ యూత్. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అని అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంది కార్పొరేషన్స్ లో కొత్తగా, అప్ టు 55 years వరకు ఉంది. అంటే జాబ్ అంటే ప్రభుత్వ పరంగా జాబ్ చేస్తున్ననుకో, సో అతనికి ఎంప్లాయిడ్ అన్నట్టేగా. ప్రైవేట్ జాబ్ చేస్తా ఉండి అతను నేను జాబ్ చేస్తున్నానంటే అసలు ఏ ఉపాధి లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అమ్మా క్రైటీరియా ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ కొంత అవన్నీ కూడా రేపు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఆ కండిషన్స్ అన్ని అనౌన్స్ చేస్తాను. సో నేను ఓన్లీ అవుట్లైన్ ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ స్కీమ్ పేరు రాజు యువ వికాస్. దీనికి 6,000 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ఒక నిమిషం. బ్యాంక్ లింకేజ్ కొంత ఉంటుంది, బ్యాంక్ లింకేజ్ ఉంటుంది కొంత. సో 6,000 కోట్ల రూపాయలు. ఆ బ్యాంక్ లింకేజ్ కూడా స్టేట్ గవర్నమెంటే బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. అప్ టు 55 years వరకు ఉన్నట్టు. సరే, దాని గురించి మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చాకల ఐలమ్మ గారి యూనివర్సిటీ ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, పర్టికులర్గా వీరనారి మీద ప్రేమ ఉన్నటువంటి బహుజనులందరికీ గొప్ప కార్యక్రమం కాబట్టి 540 కోట్లతో దీన్ని యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫోకస్గా పెట్టి దీన్ని గ్లోరిఫై చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అట్లాగే దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ రాష్ట్రంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసి కరెక్ట్గా మీరు చేర్చగలిగితే వాళ్ళందరూ చక్కగా వినియోగించుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈరోజు ఇక్కడ నేను ఒక్క నిమిషం ఇవన్నీ వివరిస్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ సోషల్ కాన్సెప్ట్. ఇది పూర్తిగా కేవలం సామాజిక స్పృహతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని దయచేసి మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీ స్థాయిలో సాధ్యమైనంత వరకు విరివిగా దీనికి ప్రచారం కల్పించగలిగితే, ఇదేదో ప్రభుత్వాన్ని మేలు చేయమని నేను అంటలేదు, ప్రచారం కల్పించగలిగితే అన్ఎంప్లాయిడ్ యూత్కి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. మన స్థాయిలో ప్రతి ఒక్కరికి ఏదో అంత సాయం తీసుకుంటూ అవుతుంది. ఆ పని చేయవలసిందిగా ఒకటి కోరుతూ, ఇక మిగతా విషయాలకు సంబంధించి డెఫినెట్గా రేపు మళ్ళీ నేను ప్రెస్ అడ్రస్ పెడుతున్నాను. ఒక నిమిషం. రేపు నేను మళ్ళీ ప్రెస్ అడ్రస్ చేస్తున్నాను. మీ ఫైనాన్సెస్ గురించి, అప్పుల గురించి, రాబోయే బడ్జెట్ గురించి, ఇప్పటివరకు మీరు చేసిన దాని గురించి, ఉన్న పరిస్థితి ఏంటి, అన్నీ మీకు మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చి స్లైడ్స్ వైర్గా టోటల్గా సంపూర్ణంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా
అరటిపండు వలిసి చెప్పినట్టుగా రేపు ఏర్పాటు చేస్తాం. నెంబర్ వన్ ఈ రోజు మాత్రం ఈ రెండు అంశాలను మీరు అడగండి, చెప్తాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్. క్లియర్? చేస్తాను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్కి సంబంధించి కొంత నిధుల్ని దీనికి వెచ్చించడం కోసం యాక్ట్ ఉంది. దాని సరిపోయి దాన్ని వాడు. అట్లాగే మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్కి సరే అక్కడ సబ్ ప్లాన్ ఫండ్స్ లేవు కానీ బట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే ఎన్రిచ్ చేసి చేయాలనుకుంటున్నాం. స్కీమ్ దాదాపు స్కీమ్స్ అన్ని అనౌన్స్ చేస్తారు. ఆ స్కీమ్స్లో 2.5 నుంచి 3 లక్షల వరకు విలువైనటువంటి స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. అన్ని అంత ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ అంటే లేదు, ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఆయా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ పోయి, జనరల్ గతంలో అందరు పోయి కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో కానీ మండల డెవలప్మెంట్ ఆఫీస్లో కానీ ఇచ్చేవాళ్ళు. దానికి ఒక వ్యవస్థ ఉంది ఈ కార్పొరేషన్స్కి ఆల్రెడీ. కొత్తగా నేనేం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు నోటిఫికేషన్లో అన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాను. బేసిక్గా నేను అవుట్లైన్ ఇస్తా ఉన్నాను, ఇంతమందికి ఉపయోగపడుతుంది, ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. జనరల్గా ఉండే సిస్టమే గతంలో సెలక్షన్ ప్రాసెస్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసు, అక్కడ వాళ్ళ ఒక కమిటీ, ఆ మండల్ లెవెల్లో ఒక ఆఫీసర్స్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ, కలెక్టరు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఉండి చేస్తారు. అన్ని ఇట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్. సో నో వన్ టైం రాజీవ్ యువ వికాసం ఎందుకు పెట్టామని కూడా నేను చెప్తాను. అది తెలిసి రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేయటం కాకుండా భారతరత్నగా కూడా ఉన్నారు. నెంబర్ 1 ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు ఇచ్చారు, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం. 2, 3 ఈ దేశంలో ఉన్న యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువత దేశం పాలనలో భాగస్వాములు కావాలని కలలు కన్నారు. 4 ఈ దేశాన్ని 21st సెంచరీలోకి తీసుకుని వెళ్ళి ప్రపంచంతో పోటీ పడాలని కలలు కన్నారు. 5 ఈ ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం మిస్ అయ్యాం, వీ కాంట్ ఎఫర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, కంప్యూటర్స్ సంబంధించి పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొచ్చాడు. 6 ఈ దేశంలో టెక్నాలజీ మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ కమ్యూనికేషన్ వ్యవస్థ వరకు ఆయన తీసుకుని వచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేట్టు చేశాడు. అందుకే మన యువత కూడా వీటన్నిటితో స్ఫూర్తితో ప్రపంచంతో పోటీ పడటం స్థాయిలో ఎదగాలని, తద్వారా ఆయన కలలు కన్న వాటన్నిటిని వాస్తవ రూపంలో తెచ్చుకోవడానికి వాళ్ళ జీవితంలో ఇన్స్పైర్ అవుతారని పెట్టారు. అట్లాగే స్కూల్స్ కూడా నేను చెప్పాను, యంగ్ ఇండియా స్కూల్స్, ఇవన్నీ ఆ దృష్టి పెట్టాయి. అదర్వైజ్ దిస్ నథింగ్ ఇన్ దిస్. ఇవన్నీ ఆ ప్రొసీజర్ అంతా రేపు నోటిఫికేషన్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్. సో ఇవన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా గైడ్ లైన్స్ అన్ని అనౌన్స్ చేస్తారు. ఈరోజు 2 అంశాలకు సంబంధించి నేను మీతో మాట్లాడతా అని చెప్పాను. ఓకే, everything will be clearly announced by the departments.